నారా లోకేష్ ఐడీలు మాయం చేసిన నారా లోకేష్ ఐడీలు మాయం చేసిన ఎందుకింత కక్ష చంద్రబాబు నీకు ఎందుకింత కక్ష సిబిఐ విచారణ నిరుద్యోగులకు వెన్నుపోటు పడుతున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు వెన్నుపోటు పడుతున్న కూటమి ప్రభుత్వం జీవితాలతో ఆటలాడుకున్న కూటమి విచారణ రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి వెంటనే డిఎస్సీపై సిబిఐ విచారణ వెంటనే డిఎస్సీపై సిబిఐ విచారణ వెంటనే డిఎస్సీపై సిబిఐ విచారణ వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే. మరి మొన్న చూసాం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎలాగైతే నీట్ పేపర్ లీక్ అయిందో అక్కడ జంజీ ఉద్యమం ఏ విధంగా నిర్వహించారో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మెగా డిఎస్సి దగా డిఎస్సి అంటూ నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళు నిరసనలు కూడా ఊవెత్తున ఎగసిపడతా ఉన్నాయి. ఎందుకంటే డిఎస్సి ఎంతో కష్టపడి రాసి వాళ్ళు మెరిట్ సాధించుకుంటే ఆ మెరిట్ వచ్చిన స్టూడెంట్ కాకుండా వేరే వాళ్ళకి అప్పనంగా ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది. అంటే ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అవినీతికి బాటలు వేయలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి పేపర్ లీకేజీ చేసిన ఈ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారిని వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అలాగే సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి మేమందరం కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక మురి శాపం ఉందంట. అదేంటి అంటే నిరుద్యోగ భృతి ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను.